మన టాలీవుడ్ లోనే కాదు, మాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కు మస్తు క్రేజ్ ఉండే వరకల్లా మల్లు ఆర్మీ అని కూడా సోషల్ మీడియాలో మస్తు ఫాలోయింగ్ ఉంటది. కానీ సౌత్ సోషల్ మీడియా మొత్తంలా అల్లు అయ్యార్ గదే అల్లు అర్జున్ కొడుకుకు మాత్రం సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. ఏడగానొచ్చినా గానీ డబుల్ ఎనర్జీతోని త్రిబుల్ జోష్ తోని సందడి చేసుకుంటా మస్తు వైరల్ అవుతుంటాడు. ఈసారి తాతతోని కలిసి ఇగో ఇట్లా ఆడుకుంటా ఇంటర్నెట్ లో ఇరుగ మరగ తిరుగుతుండు. అది అట్లా కొట్టు తగ్గేదేలే. డాడీ పాన్ ఇండియా సినిమాలతో రికార్డులు పక్కన వాళ్ళకి కొడితే మరి కొడుకు ఇట్లా బ్యాట్ తో టాలెంట్ అని చూపించాలి కదా. అందుకే ఇట్లా తాత అల్లరి మీద బాల్ వేస్తుంటే బ్యాట్ తోని మన్మడ ఆయన ఇట్లా ప్రతాపం చూపిస్తున్నాడు. నేను ఇచ్చే ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటా రికామ్ లేకుండా రిలాక్స్ అయ్యే తీరిక లేకుండా బిజీగా ఉండే అల్లరి విందు ఇగో ఇట్లా మన్మన్తో ఆడుకుంటా సంబరపడుతున్న వీడియో ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కొత్త సినిమా టీజర్లకు తీసిపోని తిరుగుకుంటా వైరల్ అవుతున్నది. కానీ అల్లు అరవింద్ తీసే సినిమాలకు అల్లు అర్జున్ యాక్టింగ్ చేసే సినిమాలకు జనాలు పేపర్లు ఇసిరేసి కోట్లు గుమ్మరిస్తారు. కానీ ఈడ మాత్రం మన్మన్ కోసం బాల్ ఇసురుకుంటా ఖుషి అవుతున్నాడు పోరీనే. గీత ఆర్ట్స్ కు ఓనర్ అయినా కానీ మన్మన్కి తాతనే కదా అని అనుకుంటా కామెంట్లు చేయబట్టిగా ఈ వీడియో చూసిన వాళ్ళు. ఆషాఢం ఒడిసిందిగా, కొత్త పెండ్లి పిల్లలంతా బట్టలు చదురుకోరి అత్తగారింటికి పోయే యాలైంది. అసలే ఇప్పుడు శ్రావణంలో వ్రతాలు పూజలు మస్తు ఉంటాయి, పని ఉంటది కదా ఎల్లూరు జల్దీ. ఇప్పుడు బిడ్డనే తొలుకోనికి అల్లుడు వస్తాడు కదా, వాళ్ళ మర్యాదలు ఎట్లుండాలి? ఆ ఏముంది శ్రావణం కదా, నీసు కొంతమంది తింటారు తినరు, కూరగాయలు ఏమన్నా వండి పెట్టాలి అనుకుంటారు అత్తమామలు. కానీ గీ అత్తమామలు కొత్త అల్లునికి పెట్టిన తిండి పదార్థాలు చూస్తే నోరు తెరుస్తారు పక్క. లడ్డు, మడత కాజా, బాదుషా, మైసూర్ పాకు, జాంగిరి, అరిసెలు, జిలేబీ, సమోసా, కారపూస, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే నోరే గుంజేటట్టుంది గాని వీటి పేర్లు ఒడిచేటట్టు లేవుగా. మాలా కొత్త అల్లుడు రాక రాక నెల రోజుల తర్వాత ఇంటికి వస్తే గీ మాత్రం మర్యాద ఉండాలి కదా. కాకినాడలుండే రత్నకుమారికి రవితేజ అనే ఆలుమొగలకు పోయిన తప్ప సెప్టెంబర్ 2వ తారీఖు నాడు లగ్గమైంది. ఇక ఆషాఢంలో కొత్త పెళ్లి పిల్లను అవ్వగారింటికి దోల్తారు కదా. ఆషాఢం వచ్చిందని పిల్లని దొలకపోతందుకు అల్లుడింటికి వస్తే అత్తమామలు గిట్ల 100 రకాల పిండి వంటలతో మర్యాద చేసిర్రు. అసలే మర్యాదలకు గోదావరి కాకినాడ గిట్ల కొన్ని జాగలు పెట్టింది పేరాయే. మళ్ళ కొత్త అల్లుడు రాక రాకింటికి వస్తే గా మాత్రం కూడా మర్యాద లేకపోతే ఎట్లా? అల్లుడు సంతోషంగా ఉంటేనే కదా బిడ్డని మంచిగా చూసుకునేది. పోక పోక అత్తగారింటికి పోతే అత్తమ్మ చేసిన వంటలు చూసి అల్లునికి తినకుండానే కడుపు నిండిపోయింది కావచ్చు. వీళ్ళు పెట్టిన 100 రకాల తిండి గురించి ఆడకట్టుల అక్కలంతా కూర్చొని తీరుగా మాట్లాడుకోవట్టిరట. కానీ నిజంగా గింతోపుకే ఏడికెళ్ళి రావచ్చు. వండినోళ్ళ కంటే తినేటోళ్ళకే ఎక్కువ బలం కావాలి ఇప్పుడు ఇవన్నీ ఒడసగొట్టనీకే. మళ్ళీ అల్లుడు అవన్నీ తినేయాలకు మళ్ళా ఆషాఢం వస్తది కావచ్చు అని ఇంకొందరు హెచ్చరిక మాడుతుర్రు.